హలో మై బెస్టీస్. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ ఏంటి అంటే న్యూ మూన్ ఎనర్జీస్లో అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న మనస్పర్ధలు అండ్ విభేదాలు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళకి ఈరోజు రీడింగ్ అయితే వర్తిస్తుందండి. అంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఏమైనా ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయా లేదా దీనికి సంబంధించి ఈ రీడింగ్ ఏ విధంగా చూడాలంటే ఈ సెప్టెంబర్ మంత్లో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ బట్టి నెక్స్ట్ ఫుల్ మూన్ వరకు ఈలోపు ఏమైనా ముఖ్యమైన సంఘటనలు అన్నది ఉంటున్నాయా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ముందుగా డివైన్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది డివైన్ ఎనర్జీస్ అండి. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన సంఘటనలు ఏవైనా ఉన్నాయా దీన్ని బట్టి తీసి తర్వాత అసలు మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి దీన్ని బట్టి చూద్దాం. మీ లైఫ్లో లవ్ లైఫ్లో అంటే మీ లైఫ్ అండ్ లవ్ లైఫ్లో కూడా ఏమైనా ముఖ్యమైన సంఘటనలు ఉంటున్నాయా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ముందుగా డివైన్ ఎనర్జీస్లో అయితే చూద్దాం. డివైన్ చూసే వ్యూవర్స్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి, జరగబోయే సిచ్యువేషన్స్కి మీరిచ్చే బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయో తెలియచేయగలరు. ఈ సెప్టెంబర్ నెలలో చూసే వ్యూవర్స్ లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటన ఉందా, దీన్ని బట్టి మీరిచ్చే బ్లెస్సింగ్స్. ద ఫుల్ ఎనర్జీ వచ్చింది, చారియట్ ఎనర్జీ వచ్చింది. చూసారా, అంటే ఉందండి ముఖ్యమైన సంఘటన ఉంది. అది కూడా న్యూ బిగినింగ్ లైఫ్గా ఉండబోతుంది. ఏదైనా సరే ఏ విధంగా ఉంటుందంటే మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఆ జరిగే విషయం కూడా మీరు అనుకోని విషయంగా ఉంటుంది, అనుకోని సంఘటనగా ఉండబోతుందండి. అది మీకు మంచి జరిగేదా లేకపోతే బాధపడేదా ఉంటే పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ఈ మంత్లో ఎవరికో ఒక మంచి విషయం ఉన్నది తెలుసుకోబోతున్నారు. ఒక మంచి సంఘటన అయితే జరుగుతుంది. ఏ విధంగా చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్ మీట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎవరో కలవబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. దీనివల్ల మీ లైఫ్కి అనుకోని సంతోషం అన్నది అనుకోవచ్చండి. అనుకోని సంతోషం ఏంటంటే ఏదైనా మీరు కోరుకున్న మ్యాచెస్ మళ్ళీ ప్రపోజల్ రావటం, కొంతమంది లైఫ్లో మ్యారేజెస్ ప్రపోజల్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా, అదే మ్యాచ్ మళ్ళీ తిరిగి రాబోతుందండి. ఇదొక సంఘటన. అండ్ ఇంకోటి ఏంటంటే లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సనే రిస్క్ స్టెప్ తీసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు మీ విషయంలో మీతో లైఫ్ లాంగ్ జర్నీ చెయ్యాలి అన్నట్టు ఒక సంఘటన అయితే ఉంటుందండి. అంటే వారంతటి వారే వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని, ఇక్కడ ఎవరి ఇష్టాలు లేకుండా వారి సొంత నిర్ణయంతో ఈ ప్రపోజల్ మీద రాబోతున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే ఇక్కడ ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఏ విధంగా అంటే అప్పటి వరకు మీకు డివోర్స్ సంబంధించిన గొడవలు ఏమైనా జరిగితే అది ఒక కంట్రోల్లోకి వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు కంట్రోల్లోకి వస్తుంది అంటే మిమ్మల్ని ఎవరి విషయంలోనే ఇబ్బంది పెడుతున్నారు, వారి గురించే మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి. వారికి జీవిత విలువ తెలుసుకుంటారు. వారంతట వారే మీరు చెప్పిన మాటల ప్రకారం నడుస్తారు. మళ్ళీ మీ జీవితంలో వారంతటి వారే రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ 3 ముఖ్యమైన సంఘటనలు అయితే జరుగుతుంది. సింగిల్స్ ఉన్న వారికి కోరుకున్న వారితోటి లైఫ్ అన్నది ఉంటుందండి. అంటే వారితోటే మ్యారేజ్ అయితే ఉంటుంది. లవర్స్ పరంగా తీసుకుంటే మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అయితే రాబోతున్నారు. అది కూడా మ్యారేజ్ ప్రపోజల్తో.
వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్స్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవబోతుందండి. ప్రపోజల్ వచ్చేసి ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ ఎనర్జీస్ అయితే చెప్తాయి. డివైన్ అయితే ఇప్పుడు మీ టైం అయితే నడుస్తుందండి. ఈ రీడింగ్ ఎవరికైతే రిజోనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఆ ముఖ్యమైన సంఘటనలు ఎలా ఉంటుందంటే నాకు అనిపించేది ఏంటంటే పాజిటివ్గా అయితే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయండి. మరి ఈ ఎనర్జీస్లో కూడా ఏ విధంగా వస్తున్నాయో చెప్దాం. మీ లైఫ్లో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు బట్టి ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా సమాధానాలు అయితే వస్తున్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయా లేవా, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ అన్నవి మీ లైఫ్లో ముఖ్యమైన సంఘటనలు అండి. మీ లైఫ్లో ముఖ్యమైన సంఘటనలు. మీ లైఫ్లో ముఖ్యమైన సంఘటనలు. ద లవర్స్ వచ్చింది చూసారా, ఇదిగోండి కాంబినేషన్. ఇప్పుడు ఇది పాజిటివే, దీనికి ఇవన్నీ పాజిటివే చూసారు కదా. ఇవన్నీ పాజిటివ్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీకు ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే ఇది లవ్ రీడింగ్ కాబట్టి రీయూనియన్ అయితే ఉంటుందంటండి. ఇది ఒక ముఖ్యమైన సంఘటన. మళ్ళీ ఇవి షఫల్ చేసి స్ప్రెడ్ చేస్తాను. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూద్దాం. వీటంతటి ఇదే పడింది. ఏస్ ఆఫ్ సార్ట్స్ చెప్పిన కాంటాక్ట్లోకి అయితే వస్తారని. ఇదైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్ బ్రేక్ అయిన వారికి, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన సంఘటనలు, మీ లైఫ్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి మీరు ఇచ్చే సమాధానాలు. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, మీకు హోప్ అయితే ఉంది కదా. 10 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సార్డ్స్, బాటమ్ ఆఫ్ డెక్, చారియట్. ఇదిగోండి మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నారు. ముఖ్యమైన సంఘటనలు ఏమీ లేదండి. లేదంటే లేదని కాదు, మీకు హోప్ అయితే ఉంది కదా. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన అండ్ మిమ్మల్ని అసలు కాదనుకున్నా సరే మీకు మనసులో ఎక్కడో చోట హోప్ అనేది ఉంటుంది. మీ పర్సన్ మీతో మాట్లాడతారు, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీ పర్సన్ లైఫ్లోని థర్డ్ పార్టీ, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుంది. ఏదైనా సరే ఒక హోప్ అయితే ఉంది కదా, ఆ హోప్ అయితే నిజమవుతుందండి. మీ జీవితంలో మీకు నచ్చినట్టు ఉండాలనుకున్నారు. ఆ నచ్చిన జీవితం ఏంటంటే పర్సన్ తోటి లైఫ్ అనేది కావాలని అయితే అనుకుంటున్నారు కదా. 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఫ్యామిలీ కనిపిస్తుందండి. ఫ్యామిలీ కనిపించడం ఏంటంటే మీరు కోరుకున్న వారితోటి జీవితం, అది పెళ్ళి కావచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రీయూనియన్ కావచ్చు. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే విడిపోయిన వారు కలుసుకోబోతున్నారని. ఇప్పుడు ఈ కాంబినేషన్లో చూసుకుంటే మీ పర్సన్కి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి అండ్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే వారికి అర్థమైంది ఏంటంటే మీతో ఉంటే జీవితం ఎలా ఉంటుంది. అండ్ ఎదుటివారు చెప్పే మాటల్లోని అంటే అవతల వాళ్ళు ఎన్నైనా చెప్పచ్చండి, ఆ చెప్పిన మాటలు కూడా వారి మనసుకు నచ్చట్లేదు. ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ వారి మనసుకు నచ్చింది మీతోటైతే. మీ పర్సన్కి నచ్చింది ఏంటి అంటే ఎవరినైతే నమ్మి మిమ్మల్ని వదులుకోవాలి, మీ నుండి దూరం అయిపోవాలి అనుకున్నారో వారి గురించి అయితే మీ పర్సన్కి తెలిసిందండి. మిమ్మల్ని ఇంకా మీ పర్సన్ కూడా డిసైడ్ అయిపోయారనమాట. వారికి ఒక క్లారిటీ రావటం, మీ నుండి విడిపోకూడదని అనుకోవటం. మరి ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ కూడా చూసారు కదా. ద చారియట్, 7 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇదిగోండి ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది కదా. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. మరి
మన డివైన్ బ్లెస్సింగ్స్లో చారిట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ముఖ్యమైన సంఘటన కూడా చారిట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. మన రీడింగ్ ఏంటి, మనం వేసిన ప్రశ్న ఏంటి? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళకి, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది అన్నాను కదా. మరి ఈ ప్రశ్నలు బట్టే ఇక్కడ సమాధానాలు అయితే ఏ విధంగా వచ్చాయంటే, ఎస్ అండి, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. పెళ్ళి ఉంటుంది, రీయూనియన్ ఉంటుంది, అండ్ డివోర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ పర్సను ఎంత మోసపూరితం అంటే మాటలు ఎన్ని అబద్ధాలు చెప్తారో చెప్పే అబద్ధాల్లో కూడా వారి స్వార్థం అయితే ఉంటుంది. కానీ వారికి మనసుకు నచ్చింది మీ విషయంలో అబద్ధాలు చెప్పిన దానికి కొంచెం ఒక మనసుకు తీసుకోలేకపోతున్నారని మీ దగ్గర అబద్ధం వారు చెప్పిన దానికన్నా మీరు ఈ అబద్ధాలు విన్నారు కదా, ఆ మాట వల్లే అంటే మీ వైపు ఆలోచించి వీరు కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేసే పనులన్నీ మీకు తెలుసు, కానీ మీరు వారి పనులన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. వారి మీ దగ్గర చెప్పిన అబద్ధాలు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు కానీ, ఇవన్నీ మీరు మనసుకు తీసుకోకుండా వారి మనసులో మీరు ఉన్నారు కాబట్టి వారు ఎప్పుడొచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని అండ్ మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. కానీ వారికి మొహం చెల్లట్లేదు. మీ పర్సన్ ఏమంటున్నారంటే, వారి తప్పైతే వారు తెలుసుకున్నారంట. ముఖ్యమైన సంఘటన ఏం జరుగుతుందంటే, రీయూనియన్ అయితే ఉంటుంది. ఈ సెప్టెంబర్ మంత్లో విడిపోయిన వారు కలుసుకోబోతున్నారండి. మేబీ ఈ సంఘటన ఎప్పుడు ఉండబోతుంది అంటే, ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎప్పుడు వస్తుందో ఈలోపు ఏదైనా జరగవచ్చు. ఇదే ముఖ్యమైన సంఘటన. మరి మీ పర్సన్ మనసులో మీ గురించి ఏ విధంగా ఉన్నాయి ఎనర్జీస్ అయితే చూద్దాం. ముఖ్యమైన సంఘటన ఏంటంటే ద లవర్స్ కార్డ్. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు కానీ, రిలేషన్ బ్రేక్ అయిన లవర్స్ కానీ ఈ రీడింగ్లో రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. కాంటాక్ట్ వస్తుంది. అంటే పర్సను ఎలా ఫీల్ అవుతున్నారంటే, వారు చెప్పిన అబద్ధాలన్నీ మీరు నమ్మారు. అది నిజమని తెలుసుకున్నాక మీరు బాధపడ్డారు, కానీ వారిని ఎప్పుడు బాధ పెట్టలేదని మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి పర్సను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారు, వారి మనసులో ఏ విధంగా మీ గురించి ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉండే మాటలు కానీ, ఎమోషన్స్, ఫీలింగ్స్ కానీ, అసలు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారు తీసుకునే యాక్షన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్ మనసులో మాటలండి. మళ్ళీ ఈ కార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీ పర్సన్ మనసులో ద మూన్ ఎనర్జీస్ వచ్చింది. ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్ కదా, రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుందండి. 10 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే, మీరు మీ పర్సన్తో ఉన్న రోజులన్నీ గుర్తొస్తున్నాయండి. ఆ రోజులు గుర్తు రావడం వల్ల మీ పర్సన్కి మీ మీద కోపం కన్నా జాలి పడుతున్నారు, బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. చూడండి, మిస్ అవుతున్నారు. వారు వర్క్ ఫోకస్ చేయలేకపోతున్నారండి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీ పర్సన్ మనసులోని మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు వారికి పరిచయమైన రోజున, మీతో బంధం ముడిపడిన రోజున మీరు వారితో ఎలా ఉన్నారు, వారు మీతో ఎలా ఉన్నారు, మళ్ళీ ఆ రోజులే కావాలని కోరుకుంటున్నారు. మనసులో చాలా చాలా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం ఇలా వస్తున్నాయండి. మీ పర్సన్ ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, మీరు వారి గురించి ఎన్నో ప్రయత్నాలు చేశారు, మిమ్మల్ని మానసికంగా చాలా బాధ పెట్టారు. మీరు వారి గురించి ఏడవడం నచ్చింది, వారి గురించి చేసిన ప్రయత్నాలు నచ్చాయి. ఇంతలా మీరున్న వారిని ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టారన్న విషయం ఇప్పుడు రిగ్రెట్ అన్నది ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మనసులో మాట
ఇక్కడ మధ్యలో కార్డ్స్ ఇస్తానండి. మీ పర్సన్ ఇంకేం చెప్తున్నారు? ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ 2 of swords. నెక్స్ట్ ద ఎంపరర్. నెక్స్ట్ 5 of wands. ద స్టార్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీటిలోనే మళ్ళీ క్లారిఫికేషన్ కూడా తీస్తా. ఫస్ట్ మీ పర్సన్ ఏమంటున్నారంటే, ద హెరోఫెంట్ ఏంటంటే డివైన్ మీలాంటి వాడిని గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. అది లవ్ పరంగా కావచ్చు, పెళ్లి బంధంగా కావచ్చు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని బంధాన్ని నిలబెట్టుకోలేకపోయినట్టండి. వారు అంటే మీరు ఈజీగా దొరికేశారు కదా, వారి జీవితంలోకి ఈజీగా వచ్చేసారు, ఈజీగా దొరికేశారు. మీ విలువ తెలుసుకోలేకపోయారన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్లో వేరెవరున్నా అది మీకు తెలుసు, కానీ మీరు ఎప్పుడూ వారి గురించే వెయిట్ చేశారు, వారి గురించే బాధపడ్డారు. మీ పర్సన్ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చినా, వారు ఎవరైనా కావచ్చండి, వారి వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చినా మీ పర్సన్కి నికరం లేని ఆలోచనలు ఉన్నా సరే మీరు ఎప్పుడూ స్టెబిలిటీగా వారి గురించి నిలబడి ఉన్నారు. మీకు ఎప్పుడు మీ పర్సను మీరు వెయిట్ చేయండి అని ఎప్పుడు అనలేదు. మీరు వారి గురించి వెయిట్ చేశారు ఇప్పటి వరకు కూడా. అండ్ వారి జీవితం వారు చూసుకుంటారు. వారు చెప్పిన ఒక మాట అయితే అన్నారంట. అది కూడా ఎలా అన్నారంటే, మీ జీవితం మీది, వారి జీవితం వారిది. అంటే వేరే వారిని మ్యారేజ్ చేసుకో అన్న మాటలు రావచ్చు. అండ్ ఇక ఈ పెళ్లి బంధం వద్దు, వారి లైఫ్ వారిది, మీ లైఫ్ మీది అని చెప్పినట్టున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, డివైన్ ఇచ్చిన బంధాన్ని నిలబెట్టుకోలేకపోయారన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు, బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎంపరర్ ఎనర్జీస్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మీ పర్సన్ వైపే గొడవలు జరిగాయి, కానీ అసలు మనస్పర్ధలు రావడానికి మీ పర్సనే కారణం అయితే అంటున్నారు. ఇక్కడ ఎవరో మరి ఈ ఎనర్జీస్ అనేది కొంతమందికి రిజల్ట్ అవ్వచ్చండి. మీ విషయంలో ఒక మేల్ అన్నవారు ఇన్వాల్వ్ అయితే అయ్యారు. అసలు మీ మధ్యన ఉన్న గొడవలు కారణం ఒక మేల్ పర్సన్ అయితే అయ్యారండి. వారి వల్లే, అది మీ వైపున కావచ్చు, మీ పర్సన్ వైపున కావచ్చు, వీరి వల్లే చిన్న విషయం పెద్ద గొడవ కింద జరిగిందని. అసలు మీ పర్సన్ కూడా కంట్రోల్ లేని మాటలు మాట్లాడడం, అసలు అర్థం చేసుకోకుండా, సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా అప్పుడు గొడవలు పడడం, ఇవన్నీ మీ పర్సన్కి ఇప్పుడు కోపం వస్తుందండి మనసులో. మీరు కూడా ఆ టైంలో వారి వైపు మాట్లాడలేదని, కొంచెం మాటలు ఏదో రేస్ చేశారని, దానికి పెద్ద గొడవ అయిందని మళ్ళీ ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. మీ తప్పు ఎంత ఉందో వారి తప్పు కూడా అంతే ఉందన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఈ విషయం పెద్దల వరకు వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ ఒక మేల్ అయితే ఇన్వాల్వ్ అయ్యారండి మీ మధ్యన. ఈ గొడవ చిన్న గొడవైనా సరే అది పెద్ద ఇష్యూగా మారిపోయింది. అందుకే మీ మధ్యన దూరం పెరిగిందని, అనవసరంగా ఈ మూడో వ్యక్తిని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్కి మీ పర్సన్ బాధపడుతున్నారు, మీరు బాధపడుతున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ పర్సన్కి ఎంత ఈగో ఉన్నా సరే మీరు ఎప్పుడు తగ్గి ఉన్నారని, అసలు మీ పర్సన్ మీతో ఎక్కువ గొడవలు పడ్డారని, మీరెప్పుడు సర్దుకోవడానికి, మీ పర్సన్ విషయంలో సర్దుకోవడానికే ప్రయత్నించారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే, మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారండి. అంటే తిరిగి రావటం ఏంటంటే మారటం అన్నమాట. వాళ్ళు ఎంత నెగిటివ్ షేడ్స్ ఉన్నా సరే మీ వైపు ఆలోచించి, మీరేంటో అర్థం చేసుకుని, మీ విలువ తెలుసుకుని, వద్దనుకున్న వారే మళ్ళీ మీరే కావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీదే జీవితం ఉంటుంది అన్నట్టు పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది చూసారా. ఇది కాంటాక్ట్లోకి రావటం, బ్యాలెన్స్ చేసుకున్నారు. న్యూ మూన్ ఎనర్జీస్లో చూసారా, ఇదిగోండి 6 ఆఫ్ కప్స్ రియూనియన్ కార్డ్ అండి. రియూనియన్ అయితే అవ్వబోతుంది ఈ సెప్టెంబర్ మంత్లో. ఎవరికో రియూనియన్ అయితే అవ్వబోతుంది. మీరు 1000 మంది చూసినా 100 మంది కావచ్చు, 100 మంది చూసినా 10 మంది కావచ్చు, చెప్పలేం.
క్లారిఫికేషన్. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. మీ పర్సను ఎమోషన్, జడ్జిమెంట్. చూసారా, పర్సన్ చాలా చాలా మారారండి. గాడ్ని కోరుకుంటున్నారంట. మీరే వారికి జీవితం అని, మీతో జీవితం కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీకోసం గాడ్ని ప్రే చేస్తున్నారండి. మీరు ఎలా కోరుకున్నారో పర్సన్ మారాలి, పర్సన్ తిరిగి రావాలి, పర్సన్ తోటి జీవితం కావాలి, మీరు ఎన్ని పూజలు చేశారో, ఏ గాడ్ని కోరుకున్నారో, చర్చిలు వెళ్ళొచ్చు, మసీదులు వెళ్ళొచ్చు, ఏదైనా సరే మీ కోరిక అయితే నెరవేరబోతుందండి. మీ పర్సన్ అయితే మళ్ళీ మారి రీయూనియన్ అయితే ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. 2 ఆఫ్ సార్ట్స్ కూడా చెప్దాం. 2 ఆఫ్ సార్ట్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. చూసారా, మనసులో మీరే ఉన్నారండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్కి కన్ఫ్యూజన్ అయితే ఉండేది. మీరా వేరేవారా? మీరు వారికి రెస్పెక్ట్ ఇస్తారని తెలుసు, ఎక్కువ ప్రేమిస్తారని తెలుసు, మీరు వారిని మర్చిపోలేదని తెలుసు, ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీరు మీ పర్సన్ని మనసులో దాచుకున్నారండి. అందుకే మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే, మీలా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరని. మీకు ఒక స్టెబిలిటీ మైండ్, అంటే మీరు ఒక పర్సన్కి స్టిక్ అయిపోయారని తెలుసు. మీ లైఫ్లో ఎంతోమంది రావచ్చు, ఎన్నో ప్రపోజల్ ఇవ్వచ్చు, మీరు కూడా మీ పర్సన్ వదిలేసి మీ జీవితం మీరు చూసుకోవచ్చు. కానీ మీరు అలా లేరు. మీ పర్సన్ని మీరు ఇంతలా ప్రేమిస్తున్నారని మీ పర్సన్కి ఇప్పుడు అర్థమైందండి. మీరు మనసులో వారిని దాచుకున్నారు, జీవితంలో కోరుకుంటున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఎమోషన్స్ ఏంటి అంటే, మీరిచ్చే ప్రేమ వీరి దగ్గర కూడా లేదని అన్నట్టు మీ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు, అనుకుంటున్నారు. మరి ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. డెత్ కార్డ్. మీ పర్సన్లో ఈగో అన్నది ఇంకా క్లోజ్ అయిపోయినట్టేనండి. కొత్తగా మారటం అనమాట. చూడండి, కొంతమందికి ఏదైనా జరిగితే కానీ పొగరు అన్నది అనగదు. అప్పటి వరకు హెచ్చుగా ఉన్నవాళ్ళు ఏదైనా జరిగితే మాత్రం సైలెంట్ అవ్వరనమాట. అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ అయితే ఉన్నారు. మీ పర్సన్కి అహం అన్న తగ్గింది. అంటే నువ్వెంత అన్నవారు మీరుంటే చాలు అనుకునే పరిస్థితిలోకి వచ్చేసారు. అండ్ మీరు మాట్లాడితేనే వారు మాట్లాడతారు అన్నవారు మీరెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూడడం. ఇలా మీ పర్సన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈగో అన్నది లేదండి. మేబీ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా అయిపోయింది. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మీ మధ్యలో ఉంటారు చూడాలి పెద్ద మనుషులు, అంటే మీ వైపు చెడుగా చెప్పేవాళ్ళు, ఇక్కడ విడగొట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు, వారు కూడా డెత్ స్టేజ్లో అయితే ఉన్నట్టే అనిపిస్తుంది. అయిపోయిందండి, వారి సిచ్యువేషన్ క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా కూడా మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది. మరి నెక్స్ట్ 5 ఆఫ్ ఫ్యాండ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. 5 ఆఫ్ ఫ్యాండ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 3 ఆఫ్ కప్స్. చెప్పానా, రీయూనియన్ అయితే ఉంటుంది. అది కూడా ఏదో అకేషన్ అండి, ఒక బర్త్డే అకేషన్ కావచ్చు, సంథింగ్ అక్కడ మీ పర్సన్ కలవటం కానీ ఆ అకేషన్కి మరి ఫ్రెండ్స్ మీ గురించి మాట్లాడడం కానీ, మీకు సంబంధించిన వాళ్ళు మీ పర్సన్తో మాట్లాడడం కానీ, అంటే గొడవలు అంటే మీ మధ్య మనస్పర్ధలు కానీ, విభేదాలు కానీ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి, దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. 3 పర్సన్స్ మిమ్మల్ని కలిపేలాగా అయితే ఉండబోతుందండి. జరగబోయే సంఘటన ఏంటంటే, రీయూనియన్ అవ్వడానికి కారణం కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఒక సెలబ్రేషన్ అవ్వచ్చు, అండ్ ఏదైనా శుభకార్యం కావచ్చు. మొత్తం మీద ఒక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, ఏదైనా అకేషన్లోనే మీ బంధం అన్నది కలవబోతుందని ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ కార్డు చూద్దాం. యూనివర్స్ స్టార్ కార్డ్కి 10 ఆఫ్ సార్ట్స్ ఏంటంటే, చెప్పాను కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, మీ మీద నిందలు వేయడం కానీ, మీతో గొడవలు పడడం కానీ, మీ వల్లే వారి జీవితం నాశనం అయిపోయిందని అనవసరమైన మాటలు చెప్పడం కానీ, ఇలా అన్నవారు మీరు లేకపోతే జీవితమే లేదని. ఇప్పుడు మీ పర్సన్ మీకు బానిస అయిపోయారండి. ఎలా బానిసయ్యారంటే, మీతో మాట్లాడలేకపోతే ఉండలేరు, మళ్ళీ మీతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే అహం అన్నది తగ్గిందండి. ద స్టార్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడు మీరేంటో మీతో జీవితం ఏంటో తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకో. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, మీ పర్సన్
ఎవరి వల్ల మోసపోవడం వల్ల కానీ జరిగిందండి. స్టార్ ఏంటంటే మీరేంటో అవతల వారేంటో తెలుసుకున్నారనమాట. అవతల వారి విషయంలో మోసపోవడం వల్ల మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యి గిల్టీ ఫీల్ అయ్యి మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మరి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ ప్లీజ్. నైట్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, మీ పర్సను మీ మీద ఫోకస్ చేశారు, కొంచెంగా మీ వైపు అడుగులైతే వేస్తున్నారు. వారు జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకోవట్లేదండి. మిమ్మల్ని వదిలేసి జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకోవట్లేదు. మనసులో ప్రతిదీ ఎవరు ఎలాంటి వారు, ఇప్పుడు మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్, కానీ వీరు కోరుకున్నది ఏంటంటే వ్యతిరేక పనులు ఏదీ చేయకూడదండి. జీవితంలో దేవుడిచ్చిందే అదే తీసుకుని, అదే పాజిటివ్గా తీసుకుని, నెగిటివ్గా ఉంటే జీవితం మార్చుకోవాలి. కానీ మీలాంటి వారిని బాధ పెట్టి సాధించింది ఏంటి అంటే జీవితంలో ముందుకెళ్ళలేని రోజులు అయితే చూస్తారు. వారికి జీవితంలో లైఫ్ లెసన్స్ అయితే ఎలా విధంగా నేర్చుకుంటారంటే వారి జీవితం వారికి నచ్చినట్టు ఉండాలనుకున్నారు. ఎవరెవరో చెప్పిన సలహాలు పాటించి డబ్బు సంపాదించేయాలనుకున్నారు, డబ్బు ఉంటుందనుకున్నారు. ఒక డబ్బు విషయంలోనే వారు ప్యాషన్గా లైఫ్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వారికి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి ఇతరుల వల్ల. అందుకే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే వారికి భయం అన్నది కనిపిస్తుంది. మనసులో మీ విషయంలోని ఆలోచన అయితే మొదలైంది. మీరు లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేరు, ఏమీ సాధించలేరు, జరిగిపోయిన విషయంలో రిగ్రెట్ అవ్వడం. ఇప్పుడు ప్రతిదానికి సమాధానం చెప్పుకోవాలంటండి మీ పర్సన్ వచ్చేసి మీ విషయంలో ఏం జరిగింది, అసలు ఏం చేశారు, ఇలా ప్రతిదీ అన్నమాట. పేజ్ ఆఫ్ కప్ చూస్తారు కదా, వారంతట వారే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. మరి మూన్ ఎనర్జీస్ కార్డ్స్కి ఏం చెప్తున్నారు చూద్దాం. యూనివర్స్ మూన్ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు. మూన్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇదిగోండి మధ్యలో కార్డు కూడా తీస్తాను. జరగబోయే సంఘటన, మీ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. మీరు ఎక్కువ గుర్తొస్తున్నారండి. ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీరు ఎక్కువ గుర్తొస్తున్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్, మీరు లేకపోతే లైఫ్ అన్నది ముందుకు వెళ్ళలేరు, స్టక్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది. ఇదిగోండి 6 ఆఫ్ కప్స్, రీనన్ కార్డు. ఎందుకంటే చెప్పడానికి ఏముంది, ఇదిగోండి మళ్ళీ ఇవే కార్డ్స్ వచ్చాయి. 6 ఆఫ్ కప్స్ అంటే రీయూనియన్ కార్డ్ అండి. వారు ఎప్పుడు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళలేరు, కానీ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, పాస్ట్కే కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు కదా, ఈ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా అంటే న్యూ మూన్ ఎనర్జీస్లో ఎస్ అండి, ఎమోషన్ అనేది ఉంది, 100% అయితే ఉంది. మీ గురించే ఆలోచిస్తున్నారు, మీ గురించే బాధపడుతున్నారు. మీ విషయంలో చేసిన దానికి ప్రతి దానికి వారికి మనసుకు తగులుతున్నాయండి. వారి మాటలు వారికి మనసుకు తగులుతున్నాయి. మీ కన్నీరు వారికి అర్థమవుతుంది. మీరు ఇచ్చిన వాల్యూ అంటే వారికి ఇచ్చిన వాల్యూకి వారు నిలబెట్టుకోలేకపోయారని, దేవుడిచ్చిన వరాన్ని కాలదనుకున్నారని, అంటే మీలాంటి జీవితం కానీ మీరు ఇచ్చిన ప్రేమ ఎక్కడ దొరకదని, మీది స్వచ్ఛమైన ప్రేమ అని కూడా మీ పర్సన్ అంటున్నారు. ఫ్యూచర్లో వారు కోరుకున్న దానికన్నా వారిని కోరుకున్న వారితోటే లైఫ్ ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఈరోజు ఎనర్జీస్లో రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి ఒక మెసేజ్ కానీ వస్తుంది. అంటే ఈరోజు ప్రశ్న ఏంటి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ముఖ్యమైన సంఘటనలు ఏముంది అంటే రీయూనియన్ రావటం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అవటం అయితే జరిగింది. నేను ఏమనుకుంటున్నానంటే డైరెక్ట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. డే టైం కొంచెం కుదరదు, వచ్చి పలకరింపులు ఉన్నాయి, దాని గురించి చేయలేకపోతున్నాను. అంటే సెప్టెంబర్ మంత్లో ఎలా ఉందో కూడా చూద్దాం అనుకుంటున్నాను. చేద్దాం ఎనర్జీస్ అని చేద్దామనిలోగా ఎవరో ఒకరు వస్తున్నారు. సరే, ఏదో ఒక వీలున్న టైంలో కూడా నేను మీకు చెప్తానండి. ఈ మంత్లో ఎలా ఉందో రీడింగ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మెయిల్స్లో కానీ ఇన్స్టాలో కానీ మీరు నన్ను ఈ విధంగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. చాలా పర్సనల్ రీడింగ్ పెండింగ్లో ఉన్నాయండి. 1 by 1 మీకు టైమింగ్ ప్రకారం ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం మీకు క్లారిటీ ఇవ్వాలండి. ఫోన్ కూడా స్టక్ అయిపోతుంది. ఏంటంటే రీడింగ్ ఇస్తున్నానా, అది సడన్గా స్టక్ అయిపోతుంది అనమాట, జంప్ అయిపోతుంది. వాయిస్కి ఈ వీడియోకి సంబంధం లేకుండా ఉంటుంది. సో నేను ఇంకా దీని గురించి కూడా
మ్, చూశాను కానీ నాకు టైం సరిపోలేదండి. ఏమైనా ఇక్కడ రీడింగ్ యాక్యురేట్గా ఇస్తున్నాను కానీ రీడింగ్ ఇచ్చే టైంలో అసలు ఫోన్ రన్నింగ్లో ఉందా లేదా అని కొంచెం చెక్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. చూస్తున్నానండి, ఒక్కోసారి స్టక్ అయినప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇది నా పరిస్థితి. కానీ రీడింగ్లో మాత్రం మీకు యాక్యురేట్గానే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలియకుండానే నాకు కష్టంలో నిలబడుతున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.